కృష్ణప్రసాద్ అంటాడు ఇందుతోని, చిన్నప్పటి నుంచి నీకు ఏం తక్కువ చేశానమ్మా, అంత బాగా చూసుకున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇందు, అన్నీ తక్కువే చేశావు, అసలు ఒకవేళ నాకేమైనా చేయాల్సి వచ్చినా మంచిగున్నవన్నీ అదిగో ఆ ఇంట్లో ఆ కూతురికి వాళ్ళకి ఇచ్చేవాడివి, నాకు తెలీదా ఏంటి నీ గురించి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు అలా మాట్లాడతావు, నలుగురిలో మా పరువు తీయడానికి ఇలా చేస్తున్నావా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. తర్వాత మీరా అంటుంది, వదిన ఇది ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నావేంటి, కొంచెం దానికి చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ అంటుంది, నన్ను ఏం చెప్పమంటావు, దాని మనసు ఎంతగా బాధపడితే అది ఇన్ని మాటలు అంటుంది, నేను ఏం చెప్పలేను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ, ఇది తప్పులు చేస్తుంది, ఇది బాధపడుతూ అందరినీ ఇంతమందిని బాధ పెడుతుంది, అవసరమా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక చెర్రి, అమ్మా నాన్న ఇది ఇలాగే అంటుంది కానీ మీరు పెళ్లి పనులు చేసేయండి అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు ఇందు, ఇదిగో ముందే చెప్తున్నాను నాకు ఇష్టం లేదు, ఒకవేళ నాకు ఇష్టం లేకుండా ఇలాగ పెళ్లి పనుల్లో ఇదిగో ఈయనగారు కల్పించుకొని చేశారంటే చావనైనా చేస్తా కానీ నేను మాత్రం ఈయన గారి చేతుల మీదుగా మాత్రం ఒక్క పని మాత్రం పెళ్లి పని జరగకూడదు అని చెప్పి ఇందు అంటుంది. ఇటు మీరా బాధపడుతూ ఉంటుంది, బయట పందిరి గుంజ నాటాలి, ఈ పిల్లేమో మా ఇద్దరిని ఏ పని చేయనివ్వట్లేదు, అసలు ఏం చేయాలి, నలుగురిలో మా పరువు తీయడానికి పుట్టిందేమో ఈ అమ్మాయి అని చెప్పి మీరా బాధపడుతూ ఉంటుంది. సరే మీ ఇష్టం, నేను చావాలనుకుంటే అలాగే మీ ఇష్టం అని చెప్పి ఇందు అంటుంది. ఇప్పుడు అపూర్వ అంటుంది, పెళ్ళింట్లో ఈ చావు ఇదంతా ఎందుకమ్మా ఇందు అనగానే, లేదత్తయ్య నా పెళ్ళి మీరే చెయ్యాలి, మీ ఇద్దరి చేతులుగా మీదే జరగాలి, వీళ్ళ చేతుల మీద జరిగితే అస్సలు ఊరుకోను అని చెప్పి అనగానే ఇక అప్పుడు అపూర్వ, సరే మరి ఏం చేస్తాం, ఇందు ఇంత ఇదిగా పట్టుపడి పడితే మనం ఏం చేస్తాము, సరే అయితే నేను వెళ్ళి భావం తీసుకొస్తాను, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మీరా, ఛీ ఏం కూతురు, ఇలాంటి కూతురు ఉంటే ఏంటి చేస్తే ఏంటి అని చెప్పి అక్కడి నుంచి ఇక అందరూ కోపంగా మీరా మీద ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చెర్రీ కూడా వెళ్తూ ఇందు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఈ తప్పు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఫ్యూచర్లో నీకు అర్థమయ్యే టైంకి నువ్వు సర్దిద్దుకోలేవు, చూసుకో అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క అపూర్వ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇక భూమి ఎదురవుతుంది. అపూర్వ అటు వెళ్తుంటే భూమి ఇటు ఇక ఏంటి నన్ను వెళ్ళనివా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఆగాగు కాసేపు మన ఇద్దరు మాట్లాడుకుందామా అని చెప్పి భూమి అంటూ ఉంటే, నీతో నాకు మాట్లాడేంటే అని చెప్పి అపూర్వ అంటుంది. సరే మాట్లాడుతూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ అంటుంది, ఎలా కనిపిస్తున్నాను నేను, నేను నీకు సమాధానం చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి, కొంచెం వెయిట్ చేయి, ఒకరోజు కూడా వస్తుంది నువ్వు నా ముందు నించోవాలన్నా కూడా భయపడి చేస్తావు అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ కోపంతోనే చెయ్యి ఎత్తుతుందనమాట. అప్పటిక నాకు ఫోన్ చూపించి, భూమి దించు లేదనుకో అంకుల్ మీ మీద చెయ్యెత్తే పరిస్థితి నేను తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ చేయించగానే, ఇది ఇలా చెప్పిన వెంటనే వింటే నీకు బాగుంటుంది అని భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ భూమి దగ్గర ఉన్న నాగు ఫోన్ లాక్కోబోతూ ఉంటే ఇక ఫోన్ వెనక్కి పెట్టుకొని భూమి ఇలా అంటుంది, పాపుల పాపుల దగ్గరికి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, పిట్టలా ఇంత ఉన్నావు ఏంటి నీ పొగరు అనగానే, పిట్టలా ఇంతే ఉన్నాను, పిట్ట వెళ్ళి చెట్టు మీద కూర్చుంటుంది కానీ చెట్టు వెళ్ళి పిట్ట మీద కూర్చోలేదుగా అని చెప్పి భూమి అంటుంది. తర్వాత భూమి, సరే విషయానికి వద్దాము, అమ్మ అక్కడ డాన్స్ చేస్తూ ఒక దగ్గర పడిపోయింది, అయితే అప్పుడు నొప్పులు వచ్చాయి ఆవిడికి, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అమ్మ ఎందుకని ఫ్యాక్టరీకి వెళ్ళింది, కృష్ణప్రసాద్ అంకుల్ చెప్పిన మాటల ప్రకారం ఆయనకు తెలియక ఫ్యాక్టరీ తగలబెట్టేశాడు. అపూర్వకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. భూమి ఇలా చెప్తూ ఉంటే ఇక అపూర్వ, అయినా ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నావు, ఇప్పుడెందుకు ఇవన్నీ అని చెప్పి అనగానే, ఎందుకు ఏంటనేది తర్వాత చెప్తాను, ఇది చెప్పు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అమ్మ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళిందా రప్పించారా అనగానే, ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేనేం చేశానని అని చెప్పి అపూర్వ అంటుంది. భూమి అంటుంది, అమ్మ అక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరు రప్పించారు, చనిపోయిందా లేదంటే చంపేశారా, ఇవి తెలుసుకోవడానికి నేను వచ్చాను, చంపింది ఎవరైనా సరే ఎప్పటికైనా తెలుసుకుంటాగా, వాళ్ళని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది భూమి. చంపిన వాళ్ళని కూడా చంపపడేసి అమ్మ దగ్గరికి పంపించి అక్కడ క్షమాపణ చెప్పిస్తా అనగానే అప్పుడు అపూర్వ, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి, కొన్ని విషయాలు కొందరికే చెప్పాలనిపిస్తుంది, ఇదిగో ఈ విషయం నీకే చెప్పాలనిపిస్తుంది అని చెప్పి అంటుంది భూమి. తర్వాత భూమి, టెన్షన్తో నీకు గుండె ఆగిపోయేలాగా ఉందిలే కానీ నిజం తెలిసాక అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, అవును పందిరి గుంజ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న నాటాలి, ఏంటి నాటడానికి బయలుదేరావు అని చెప్పి అంటుంది భూమి. అపూర్వ, వాళ్ళ అమ్మ చెప్తేనే వినలేదు అనగానే, నువ్వు చెప్తే వింటుందిగా, నువ్వు ఆడిస్తే ఆడే బొమ్మేగా అది, చెప్పాలిగా నువ్వు అని చెప్పి అంటుంది భూమి. అంటుంది, చూడు అక్కడ బయట నాటాల్సిన పందిరి గుంజ కృష్ణప్రసాద్ అంకుల్ మీరా ఆంటీయే నాటాలి, లేదు అని చెప్పి మీరు గనక నాటారనుకో, నీ చేతుల మీద జరిగిందనుకో, ఇదిగో ఈ ఫోన్ ఉందిగా,
ఎవరి చేతికి వెళ్ళాలి? అంకుల్ చేతికి వెళ్తుంది. అంకుల్ చేతికి వెళ్తే ఏమవుతుందో తెలుసుగా. సో నువ్వు ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ అంకుల్ చేతనే నాటించాలి పందిరిగుంజ అనగానే నా వల్ల కాదు అని చెప్పి అపూర్వ అంటుంది. నీ వల్ల కాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాగా అని చెప్పి అంటుంది భూమి. అపూర్వ ఇక నిజంగా ఇది జరుగుద్దా అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. శరత్చంద్ర ఇక అపూర్వ మెడ పెట్టుకొని ఇక నిజం తెలిసాక బయటికి తోసేస్తున్నట్టుగా కలగంటూ ఉంటుందన్నమాట. బావ నేను చెప్పేది విను అనగానే ఇక అప్పుడు శరత్చంద్ర ఆడదామని కాబట్టి ప్రాణాలతో వదిలేశాను, పో బయటికి, నా ఇంట్లో నుంచి నీకు స్థానం లేదు అని చెప్పి ఇక నక్షత్రాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. అమ్మ మీరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే పో అని చెప్పి మీరా కూడా చీ కొడుతున్నట్టు ఇదంతా కలకంటూ ఉంటుంది. అమ్మో ఇదంతా జరుగుతుంది, అమ్మో ఈ భూమి చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. తర్వాత భూమి ఆ కార్యక్రమం అంకుల్ ఆంటీ చేతి మీద మాత్రమే జరగాలి, నువ్వు చేస్తావు నాకు తెలుసు, సరే బాయ్ ఆంటీ అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అపూర్వ ఫోన్ అడ్డం పెట్టుకొని నన్ను ఆడిస్తున్నావు కదే ఛా అని చెప్పి అనుకుంటా అపూర్వ. ఇక అందరూ పందిరిగుంజ దగ్గర ఉంటారనమాట. ఇక శరత్చంద్ర వెళ్ళి ఆ పందిరిగుంజ దగ్గర ఇక ఆయన పట్టుకుంటారు. రా అపూర్వ ఏంటి చూస్తున్నావు అని చెప్పి అనగానే వెళ్ళు, లేకపోతే ఇదిగో నా ఫోన్ ఉందిగా అన్నట్టుగా అపూర్వకి ట్రైగల్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఎలా ఆపాలా అని చెప్పి. ఇక రా అపూర్వ అని చెప్పి ఇటు నుంచి శరత్చంద్ర పిలుస్తూ ఉంటే అప్పుడు అపూర్వ వెళ్ళి బావా అది కన్న తండ్రులు వాళ్ళిద్దరూ ఉండగా మనం నాటితే బాగోదు, వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా అనుకుంటారు కదా అనగానే నిజమే కానీ ఎందుకు ఒప్పుకోవట్లేదుగా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే లేదు మీరా కృష్ణప్రసాద్ మీరు రండి మీరే నాటాలి అని చెప్పి అంటుంది అపూర్వ. ఇక అప్పుడు ఇందు లేదు వాళ్ళు గనక నాటితే చావనైనా చేస్తా కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇక అపూర్వ అక్కడే నించుంటుంది. ఇక అప్పుడు భూమి నువ్వే చెప్పాలి అన్నట్టుగా మళ్ళీ ఫోన్ చూపిస్తుంది. ఇక అప్పుడు అపూర్వ కోపంతో వెళ్ళి ఇందు చెంప పగలు కొడుతుంది. చూడు చిన్న పెద్ద ఏం లేదా, ఏంటి ఆ మాటలు, చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ఇదిగా పెంచాడు నీ తండ్రి, ఆయన ఏంటి ఆయన నాన్న అనలేవా, అసలు మీ అమ్మ చూడు ఎంత ఇదిగా బాధపడుతుందో, నువ్వు బాధపడతావని చెప్పి నా ఆడపడుచుని నేను బాధ పెట్టాలా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. నువ్వు ఆడపిల్లవి, పెళ్లి చేసుకొని మీ అత్తారింటికి వెళ్ళిపోతావు, ఒక్క పూట కూడా వాళ్ళని సంతోషంగా ఉంచలేవా, చాలమ్మా చాలు, నీ వల్ల నేను వాళ్ళని బాధ పెట్టింది చాలు, అన్ని పెళ్లి పనులు మీ అమ్మ నాన్నే చేయాల్సిందే అనగానే అత్తయ్య ప్లీజ్ అని చెప్పి ఇందు అంటూ ఉంటే చాలమ్మ చాలు, మాట్లాడిస్తూ ఉంటే మాట్లాడుతూనే ఉంటావు అని చెప్పి అనగానే ఇక శరత్చంద్ర కూడా వచ్చి అసలు మీ అత్తయ్య ఆలోచించిన ఇదిగా అంత ఇదిగా నా చెల్లి గురించి నేను కూడా ఆలోచించలేదు, ఇక అన్ని పెళ్లి పనులు మీ అమ్మ నాన్నే చేస్తారు అని చెప్పి చెప్పేస్తాడనమాట శరత్చంద్ర. తర్వాత ఇక అపూర్వ కృష్ణప్రసాద్ మీరా రండి పందిరి గుంజ నాటండి అని చెప్పి అనగానే ఇక పందిరి గుంజకి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేసేసి నాటేస్తారనమాట. ఆ తర్వాత ఇక అపూర్వ వైపు అలా చూస్తూ ఉంటుంది భూమి. ఇక అపూర్వ ఇలా అనుకుంటుంది, ఒసే భూమి నా ఆహాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు, ఇంకా ఊరుకుంటే పాతాళానికి తొక్కేస్తావు, అందుకే నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తా చూస్తావుగా అని చెప్పి అనుకుంటుంది అపూర్వ మనసులో. పక్క గగన్ వాళ్ళ ఆఫీస్లో చూపిస్తారు. పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం అని చెప్పి కొంతమంది అపాయింట్ చేసుకుంటూ ఉంటాడనమాట గగన్. అందులో ఒక అమ్మాయి చాలా స్టైలిష్గా రెడీ అయ్యి ఫైల్ తీసుకొని వస్తుంది. ఇది నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీకు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ నాకున్నాయి అని చెప్పి ఆ ఫైల్ ఇస్తుంది. ఏంటి ఫైల్కి డస్ట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీ దగ్గర వర్క్ కదా, అసలు ఏమీ ఆలోచించకుండా అసలు చాలా కాలం అయింది ఆ ఫైల్ టచ్ చేసి, అందుకే అలా తీసుకొచ్చి ఇచ్చేసాను, మీకు ఏం కావాలంటే అది నేను ఇచ్చేస్తాను, పక్కనే మా ఫ్లాట్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అవైలబుల్గా ఉంటాను మీకోసం, వచ్చేస్తాను మీకోసం అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఆ పిల్ల. ఇక అప్పుడు గగన్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది.